కొత్తగా మండలం ఏర్పడిందని ప్రజల ఆశలు రెక్కలు కట్టుకుని ఎగిరాయి. అభివృద్ధి పరుగులు తీస్తుందని కలలు కన్నారు. కానీ తీరా చూస్తే మండల కేంద్రం ఏర్పడి 4 ఏళ్లు గడుస్తున్నా కొండమల్లిపల్లిలో సమస్యలు కొండెక్కి కూర్చున్నాయి. కనీస వస్తువులు లేక గ్రామస్తులు, గ్రామాల ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో ఊరి కోసంలో ఇప్పుడు తెలుసుకుందాం. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లిలో ఉన్నాము. ఈ మండల పరిధిలో 27 గ్రామ పంచాయతీలు ఉండగా ఇక్కడ మొత్తం 29,599 ఓటర్లు ఉన్నారు. ఈ మండలం గత DRS ప్రభుత్వంలో ఏర్పడిన నాటి నుండి ఈ మండల కేంద్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి సమస్యలతోటి బాధపడుతున్నారు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారనే విషయాలైతే ఈరోజు ఊరి కోసం ప్రోగ్రాంలో అయితే తెలుసుకుందాం. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో సమస్యలు వేధిస్తున్నాయి. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రైతు బజార్ నిర్మించింది. రైతు బజార్ రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. రైతులు రోడ్లపైనే కూరగాయలు అమ్ముకోవాల్సిన దుస్థితి కొనసాగుతుంది. ఈరోజు మనం నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఈ మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, గత పాలకులు ఏం చేశారు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాలకులు ఏం చేస్తున్నారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాలు అయితే మనతో మాట్లాడడానికి ఈ మండలానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు. అంతేకాకుండా స్థానికులు కూడా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ముఖ్యంగా ఈ మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఈ కొండమల్లేపల్లి మండలంలో ముఖ్యంగా ప్రధాన కారణం రైతులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వాస్తవంగా ఈ యొక్క మండలం ఏర్పడడానికి కారణం ఈరోజు కొండమల్లేపల్లిలో ఉన్నాము. కొండమల్లేపల్లి మండలాన్ని అని అనుకుంటున్నామంటే ఈరోజు మా కేసీఆర్ గారు, పోయిన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి గొప్ప అని చెప్పి చెప్పుకోవచ్చు. గతంలో మండల కేంద్రానికి వెళ్ళాలంటే దాదాపు 10 కిలోమీటర్ దూరం వెళ్ళే వాళ్ళు ఇక్కడ ప్రజలు. దేవరకొండకు వెళ్ళాలంటే ఒక గొడవై కొట్టుకోవాలన్నా, ఏమన్నా పరిష్కారం చేసుకోవాలన్నా శాంతి భద్రతలు దూరంగా ఉన్నాయి. కాబట్టి శాంతి భద్రతలు దగ్గర దృష్టిలో పెట్టుకొని మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి, మా పార్టీ అధినేత కేసీఆర్ గారు ఈ యొక్క అడుక్కు తినే స్థాయికి ఉన్న తెలంగాణని అన్నం పెట్టే స్థాయి తెచ్చిన మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు మేమంతా మండలం అని చెప్పుకుంటామంటే అది కేసీఆర్. ఈరోజు ప్రజల అందరికీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్తున్నామంటే కేసీఆర్. శాంతి భద్రతలు పోలీస్ స్టేషన్ దగ్గరలో వచ్చినంటే కేసీఆర్. ప్రతిదీ ఇలా చెప్పుకుంటూ పోతే మహిళా సంఘాలకు కానీ, స్త్రీశక్తి భవనాలు కానీ ప్రతిదీ మా మండల కేంద్రం ఏర్పాటు చేసుకుని అందుబాటులో మా కేసీఆర్ గారి చేసినట్టు గొప్పతనం వల్లనే ఈరోజు మేమంతా దగ్గర పరిపాలించబడుతున్నాము. కొండమల్లేపల్లి మండలం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ మండలాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు ఆనాడు హామీ ఇచ్చినట్టుగా తండాలని గ్రామ పంచాయతీ చేసినాక మా గిరిజన సోదరులు అందరూ కూడా గ్రామ సర్పంచ్లుగా ఎంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితి అంటే గత 2 సంవత్సరాల నుంచి గ్రామాలలో పరిశుద్ధం అనేది చాలా హీనంగా, ఇప్పుడు విష జ్వరాలు వస్తున్నాయి, రెగ్యులర్గా వాటర్ అంటే రెయిన్ వస్తుంది, దానివల్ల చాలా జ్వరాలు అంటే చెత్త బురద కూరుకుపోయి దోమల వల్ల ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు. దానికి కనీసం శానిటరీ చేసేటువంటి పరిస్థితి కూడా ఈ గవర్నమెంట్కి లేదు ఇవాళ. అలాగే ఈ మండలంలో కొత్తగా ఏర్పడ్డ మండలంలో ఒక నూతన ఇంటర్ కాలేజ్ అలాగే డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నది. ఈ ప్రభుత్వం దాన్ని కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక గిరిజన హాస్టల్ని అంటే ట్రైబల్ వెల్ఫేర్ని ఒక స్కూల్ని కూడా ఇక్కడ అలాట్మెంట్ చేసి అవసరం ఉందని ఆనాడు దాంట్లో ఇంటర్మీడియట్ వరకు తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఇంకొక స్కూల్ అంటే జనరల్ ఎడ్యుకేషన్ కోసం అందరికీ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ మండలంలో. అలాగే ఇక్కడ ప్రైమరీ హాస్పిటల్ ఉన్నది, కానీ అది మధ్యాహ్నం వరకే రన్ అవుతుంది. అది ఉన్నది కూడా 10 పడకల వరకే ఉన్నది. దాన్ని 100 పడకల వరకు చేస్తే, ఎందుకంటే ఈ మండలం చుట్టూ కూడా సుమారు 3 మండలాలు దీని మీద బేస్ అయి ఉంటాయి. పిఏపల్లి కానీ, ఇక్కడ నాంపల్లి కానీ, అటు గుర్రంపోటు నుంచి వచ్చే వాళ్ళు కూడా మల్లేపల్లికే వస్తారు. కాబట్టి దీన్ని 100 పడకల ఆసుపత్రిగా మార్చి ప్రజలకు అందుబాటులో తేయాల్సినటువంటి అవసరం ప్రజల్లో ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉన్నది. ఈ కొండమల్లేపల్లి మండలం అభివృద్ధి కోసం ఆనాడు మన స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ రోజు రవీంద్ర కుమార్ గారు సుమారు 4 కోట్ల నుండి హైదరాబాద్ రోడ్కి సీసీ రోడ్ వేయించి దానికి ఐమాక్స్ లైట్లు వేయించడం జరిగింది. అలాగే 4 కోట్ల రూపాయలతోటి నల్గొండ రోడ్కి సీసీ రోడ్లు వేయించడం జరిగింది. దాని తర్వాత ఆయన ఎలక్షన్ ముందర కొంత
ఫండ్ ఇచ్చినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ దాన్ని ఆపేయడం, ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఆ డబ్బుల్ని మరి ఏం చేసిందో ఇంతవరకు తెలియదు. మరి అక్కడ పక్కన ఉన్నటువంటి నల్గొండ రోడ్కి ఇప్పటి వరకు హైమాక్స్ లైట్లు వేయకపోవడం, సెంటర్ లైటింగ్ వేయకపోవడం, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రజలు ఇబ్బంది ఉన్నా కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి దీని మీద దృష్టి సారించాల్సింది పోయి స్థానిక ఎన్నికలు చేయాలి, మా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి, లేకపోతే నాకు మంత్రి పదవి కావాలి, మంత్రి పదవి కోసం చక్కర్లు కొడుతున్నాడే తప్ప ఆ మంత్రి పదవి వచ్చేది లేదు, సచ్చేది లేదు. మరి ముందు అయితే మీరు మంత్రి పదవి తెచ్చుకుంటే మాకు సంతోషమే, మా నియోజకవర్గం బలోపేతం అవుతుంది, దాంతోపాటు మా మండలం కూడా బలోపేతం అవుతుంది. కానీ ఫస్ట్ అయితే మా ప్రజల్ని ఈ పెళ్లిపాల ప్రాజెక్ట్ని మీరు పట్టించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, గ్రామాల నుంచి వచ్చేటటువంటి రోడ్లే ముఖ్యము. ఏదైతే పట్టణాలకు రావాలన్నా, వైద్యానికైనా, విద్యకైనా, ఉపాధికైనా రావాలంటే ఖచ్చితంగా గ్రామాలలో రోడ్లు మంచిగా ఉంటేనే జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఎలాంటి పరిస్థితి ఉన్నది ఏంటి? ముందుగా కొండమల్లపల్లి మండలంలో ఇంతకు ముందుకు 10 సంవత్సరాల ముందల 9 గ్రామ పంచాయతీలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత మా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 27 గ్రామ పంచాయతీలుగా మార్చుకొని ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి వెసులుబాట్లు బీటీ రోడ్లు వేసుకొని, ఇంటర్నల్ సీసీ రోడ్లు వేసుకొని ప్రతిదీ కూడా మేమన్నీ కూడా రాకపోకలకి అనుకూలంగా ఉండేటట్టు చేసుకున్నాం. ఇప్పుడు చెన్నంనేనిపల్లి నుంచి వైజాగ్ కాలనీకి చాలామంది పర్యాటకం కోసం చాలామంది వెళ్తుంటారు. చెన్నంనేనిపల్లి నుంచి కొత్తపల్లి వరకు కూడా డబల్ రోడ్ లేదు, అన్ని మూలమల్కాలు. ఆ రోడ్ని డబల్ రోడ్ చేయాలనేది మా డిమాండ్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్క ఊర్లల్లో సంక్షేమ బిల్డింగ్లు, గ్రామ పంచాయతీల బిల్డింగ్లు, మహిళా సంక్షేమ బిల్డింగ్లు, మార్కెట్ యార్డ్ కమిటీలు, మార్కెట్ యార్డ్ రైతు వేదికలు ఎన్నో కూడా మా ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో జరిగినవి. ఆ తర్వాత నుంచి వచ్చిన 2 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు వాళ్ళు చేసింది ఏం లేదు. స్ట్రీట్ లైట్లు కానీ ప్రతి గ్రామ పంచాయతీలల్లో రూరల్ అర్బన్ కింద బస్ స్టాప్లు నిర్మించుకున్నది మేమే. ఓహెచ్ఆర్ఎస్ కింద ప్రతి గ్రామాలలో మిషన్ భగీరథ కింద ట్యాంక్ భవనాలు నెరవేర్చుకుంది కూడా మా రవీందర్ కుమార్ నాయక్ గారే. చేసిన డెవలప్మెంట్ అంతా కూడా మేము చేసిందే. ఈ 2 సంవత్సరాలలో అవన్నీ చేయకపోగా వచ్చిన మా శాంక్షన్లకే కొబ్బరికాయలు కొట్టుకుంటా, మేము చేసిన పనులకి వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటా మేము చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎవరికో పుట్టిన బిడ్డలని మా బిడ్డలని మా బిడ్డలని ముద్దు పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు. మేము చేసిన శాంక్షన్లకి వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. ఇవన్నీ పోగా మల్లెపల్లిలో మా డిమాండ్ ఏంటంటే మల్లెపల్లి మండల కేంద్రంలో కానీ మల్లెపల్లిలో కానీ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక లైబ్రరీ, యువకులకు అనుకూలంగా ఉండేటట్టు ఒక లైబ్రరీ కట్టించుకొని లేని ఊర్లలో గ్రామ పంచాయతీలు కట్టించుకొని పెళ్లిపాల రిజర్వాయర్తో పాటు సాగునీరు ఒకటే కాదు త్రాగునీరు కూడా హైదరాబాద్కి కూడా ఆ డెవలప్మెంట్ త్రాగునీరు కూడా అందించాలనేది మా లక్ష్యం ఉండే. దాన్ని కూడా హైదరాబాద్కి కూడా త్రాగునీరు సదుపాయం చేయాలి, ఆ మిగిలిన నీళ్ళతోని ఇక్కడ సాగునీరుతోని ఇక్కడ సాగు చేయాలని చెప్పేసి మా ప్రాజెక్ట్ మా మోటివ్ ఉండే. దాన్ని కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు వాళ్ళ వల్ల చేత కాదు, అది మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, మేమే చేస్తాం, దాన్ని ఖచ్చితంగా దాన్ని ముందలు తీసుకోవద్దామని భావిస్తూ మేము కోరుకుంటున్నామన్న. ధన్యవాదాలు. తాగునీటి సమస్య గత ప్రభుత్వం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఇంటింటికి నల్ల ఇచ్చింది అది కేసీఆర్ గారికి దక్కుతుంది. తీరా చూస్తే కేసీఆర్ గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం కుక్కలు జిప్పిన ఇస్తరాక్ లెక్క అవుతుంది అన్నట్టు రేవంత్ రెడ్డి గారి పాలనలో అదే జరుగుతుంది. మరి తిరిగి కేసీఆర్ గారి వస్తే ప్రజలందరూ కుటుంబం లేక ఒక కుటుంబంలో ఎట్లా ఉంటుందో అది తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక కుటుంబంగా చూసిరు కేసీఆర్ గారు. అలానే ప్రజలు కూడా ఇప్పుడు కేసీఆర్ గారు వస్తేనే డెవలప్ అవుతుంది. మొన్న చూసిర్రు 10-15 రోజుల ముందు యూరియా బస్తాల కోసం గోసలు పడి మన మిర్యాలగూడ దగ్గర ఒక మహిళ చనిపోయింది. అట్లనే ఇప్పుడు కేసీఆర్ గారి మళ్ళీ తిరిగి రావాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. యువత కానీ రైతులు కానీ అందరు చూస్తున్నారు. కాంగ్రెస్ పాలన అటర్ ఫెయిల్ అయితే. తమ్ముడు మీరు చెప్పండి, మన నల్గొండ జిల్లాలోనే అతిపెద్ద జిల్లా పరిషత్ అయిన మన కొండమల్లపల్లి మండలంలోని అతిపెద్ద స్కూల్ అయినా మన జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇదివరకు మన గత ప్రభుత్వంలో ఉన్న నీట్నెస్ కానీ సదుపాయాలు కానీ ఏవి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఏది కూడా కరెక్ట్ టైంకి కూడా ఏది అందిస్తలేదు. అక్కడ ఉన్న విద్యార్థినులు చాలా అవస్థకు గురవుతున్నారు. స్థానిక లోపాలు ఇప్పుడు వాళ్ళు ప్రతిసారి రోడ్డు నుంచి వెళ్ళడం కూడా ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్న పందులు కానీ కుక్కలు కానీ ఆ విద్యార్థులకి వాళ్ళు వెళ్తుంటే దారిలో అవి అడ్డుపరిచి వాళ్ళని కూలంగా కట్టడం కానీ అలా చేస్తున్నాయి. సో ఇంకా మన కొండమల్లపల్లిలోనూ డిగ్రీ కాలేజీ వస్తుందని చెప్పారు కదా. ప్రభుత్వం శాంక్షన్ చేసిన రోడ్లు అవి మేము వేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. డిగ్రీ కాలేజీలు కానీ లైబ్రరీ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అమలు ఇంకా ఉన్న విద్యార్థులకి ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కూడా ఆగిపోయినాయి. విద్యార్థులు గత ప్రభుత్వంలో చదివిన చదువులకి వాళ్ళు చేసిన కొలువుకి ఏది కూడా కరెక్ట్గా కొలువు అనేది ఇంకా ఉద్యోగం అనేది ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఏది ఇంకా కొలువు కరెక్ట్ టైంకి వాళ్ళకి అందలేదు. ఇంకోటి ఏమంటే మన గత ప్రభుత్వం అమలు చేసిన మన ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఫీజుల గురించి వాళ్ళు ఎంత అవస్థకు గురవుతున్నారో పేద విద్యార్థులకు
వాళ్ళు ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. గత ప్రభుత్వం మన చేసిన విద్యార్థులు అందరూ చదువు మొత్తం వాళ్ళు పూర్తిగా కంప్లీట్ చేసినా కూడా వాళ్ళు సరైన ఉద్యోగం వాళ్ళకి అందట్లేదు, వాళ్ళు చేయలేకపోతున్నారు. ఉన్న ప్రభుత్వం వల్ల వాళ్ళు చాలా అవస్థలకు గురవుతున్నారు. అందుకనుగా మన ప్రతి ఒక్క పేద విద్యార్థులకు వాళ్ళకి మంచి భవిష్యత్తుకి మన నోటిఫికేషన్లో అవి టైంకి అందడం వల్ల వాళ్ళకి మంచి భవిష్యత్తు కలుగుతుంది. అందువలన మేము ఏమంటున్నాం అంటే మన హాస్టల్ వసతులు కానీ మన ఉన్నత విద్యార్థులకు మన స్కూల్ జిల్లా పరిషత్తులు కానీ నీట్నెస్ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో నీట్గా అన్ని కల్పించాలని కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన గత ప్రభుత్వం కానీ ఫీజు ఎగ్జాక్ట్లీ టైం టు టైం ప్రభుత్వం మన ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ టైంకి అందలేదు. ఇంకా పేద విద్యార్థులు చదువు ఆ టైంకి మన ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజులు అధిక ఫీజు ఉండడం వల్ల వాళ్ళు టైం చదవలేకపోతున్నారు. ఇప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ లేదో రేవంత్ రెడ్డి గారు విడుదల చేస్తే వీళ్ళు ఉన్న చదువుని వాళ్ళ భవిష్యత్తుని మంచి దారిలో వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు. ధన్యవాదాలు. కొండమల్లేపల్లి గ్రామ పంచాయతీలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. మురుగునీరు రోడ్ల మీదకి వచ్చి చేరుతుండటంతో అపరిశుభ్రత పెరిగి ప్రజలు అంటువ్యాధుల భయంతో వణికిపోతున్నారు. పట్టణీకరణ వేగంగా జరుగుతున్నా పారిశుద్ధ్య సమస్య మాత్రం అలాగే ఉంది. మండల కేంద్రంలో వీధి దీపాల సమస్య తీవ్రంగా ఉంది. రాత్రి సమయాల్లో ప్రధాన రహదారుల్లో అంతర్గత వీధుల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది ఏంటి మొన్న మనకు గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నది. ఇంతమందికి ఇచ్చిన జాబులు కూడా మా గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఇచ్చిన జాబులే. ఇంతవరకు అయ్యే జాబులు ఇచ్చారు కానీ ఇంతవరకు కొత్త జాబులు ఇచ్చిన ప్రసక్తే లేదు. ప్లస్ విద్యార్థులందరూ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకోటి కొండమల్లపల్లి మండలంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంతకుముందుకున్న ప్రజెంట్ లాస్ట్ ఇయర్ ఉన్న నాయకులు కొంతమంది మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు హాస్పిటల్ని చాలా తీర్చిదిద్దామని చెప్పారు. ఇంతవరకు దాన్ని పట్టించుకుంది లేదు, చేసింది లేదు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ని కనీసం ఒక డాక్టర్ వస్తలేడా, మెడిసిన్ పరంగా ఉండరా లేరా అని ఆలోచించి ఎలాంటి పట్టించుకునే నాదులే లేదు. దాన్ని ఇలా టెస్టులు అన్నారు, అన్నీ అన్నారు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ఎవరు అలయంకాలు దిక్కేలేదు. మల్లపల్లి మండల కేంద్రానికి మెయిన్ ఈ ఐమాక్స్ లైట్లు అన్న అందం, ఊరికి అందం ఐమాక్స్ లైట్లు. ఇంతవరకు వేసి 2 ఏళ్ళు మనం 3 ఏళ్ళ క్రితం వేసుకున్నాం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. వేసిన ఒక సంవత్సరం వచ్చినాయి గవర్నమెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ ఈ లైట్లు వెలుగుతలేవు. దాని గురించి పట్టించుకునే నాదులే లేదు మల్లపల్లి. మీరు చెప్పండి అన్న, ముఖ్యంగా ఈ మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, గత పాలకులు ఏం చేశారు, ఇప్పుడున్నటువంటి పాలకులు ఏం చేస్తున్నారు, ప్రజలు ఏం డిమాండ్ చేస్తున్నారు? తెలంగాణ ప్రజల పరిస్థితి ఏ విధంగా అయిందంటే పెంకు మీద నుంచి పోయి పొయ్యిల పడ్డట్టు అయింది. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయినా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కానీ వాళ్ళు చేసింది ఏం లేదు, వీళ్ళు చేసింది ఏం లేదు. కొండమల్లపల్లి మండలం పట్టణానికి వస్తే రోజుకి కొన్ని వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్నటువంటి కొండమల్లపల్లి పట్టణం ఈరోజు ప్రతిరోజు కూడా అమావాస్య చీకట్లాగా మారిపోయింది. ఎందుకంటే చాలాసార్లు మేము ప్రభుత్వ అధికారులకే కానీ లోకల్ ఉన్నటువంటి నాయకులు కానీ చాలామందికి చాలాసార్లు చెప్పినాం. ఇది కొండమల్లపల్లి పట్టణంలో చౌరస్తాలో ఉన్నటువంటి నాలుగు రోడ్లు ఉన్నటువంటి 4 సైడ్ల రోడ్లలో ఉన్నటువంటి లైట్లని అన్నీ కూడా త్వరగా వాటిని ఇప్పుడు అన్నీ ఖరాబ్ అయినాయి అన్న. వాటిని అన్నింటినీ త్వరగా పని చేయించి చేపియాలని చెప్పేసి ఎన్నిసార్లు ఎంతమంది నాయకులకు చెప్పినా ప్రభుత్వ అధికారులకు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా మొన్న కూడా ఇద్దరికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ గారు కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకునికి జరిగినా కానీ ఆ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు స్పందిస్తలేరు. కొండమల్లపల్లి ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒక సంవత్సరానికి కొన్ని వందల మంది సంఖ్యలో విద్యార్థులు 10th క్లాస్ చదివి బయటకు పోతున్నారు. వాళ్ళ కోసం అని చెప్పేసి జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలాసార్లు భారతీయ జనతా పార్టీ తరఫున చాలాసార్లు మేము ఎంఆర్ఓ గారికి కానీ ఎంపీడీఓ గారికి ఇచ్చినా కానీ అది ఏ మాత్రం వాళ్ళ నుంచి స్పందన లేదు. చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నామని చెప్పారు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నామని చెప్పారు. వాళ్ళ దగ్గర నుంచి ఏం రాలే మాకు, ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి వస్తానన్న నమ్మకం అసలే లేదు. మనకు కావాల్సింది మన గ్రామ అభివృద్ధి ఏదైనా కానివ్వండి. మన ఆరోగ్యం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్, మన మండలానికి సంబంధించిన హాస్పిటల్ ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా లేదు. మన ఒక ఎమర్జెన్సీగా ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, సపోజ్ ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఎమ్మటే అక్కడికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా రెస్పాన్స్ అవ్వట్లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనకున్న ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది 24 hours రన్ అవ్వగాలి. అండ్ మనకు ఒక మంచి హాస్పిటల్ లేదు అండ్ మంచి డాక్టర్ లేడు. అక్కడ మనకు మంచి రెస్పాన్స్ ఉండాలి. వన్ థింగ్ అదొకటి, హెల్త్ ఇష్యూస్ సంబంధించినది ఒకటి. కాబట్టి ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే మన స్థానికల్లో ఇప్పుడు ఇక్కడున్న మన మల్లపల్లిలో కానివ్వండి అభివృద్ధి లేదు. ఎలాగా అంటే రోడ్స్ కూడా ఏ వీధికి కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ వాటకి వెళ్ళినా కానీ ఒక్క రోడ్డు కూడా సరిగా లేదు. అండ్ మెయిన్ డ్రైనేజెస్ కూడా చాలా వరస్ట్గా ఉన్నాయండి.
కొండమల్లేపల్లి మండలంగా ఏర్పడి ఇన్నేళ్లైనా కీలక ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రజలకు నిత్యం అవసరమయ్యే పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీసులు నేటికి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే విధంగా మండల కేంద్రంలో సొంత భవనాలను నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పంచులు పోయి కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఆ గ్రామాన్ని ఎవరు పట్టించుకోవాలి? గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి పోతే సెక్రటరీ ఏమంటాడు, అరే బిల్లులు రాలేదు, పైసలు రాలేదు, ఇది మోర్లెట్లా తీయాలి, దోమలు వస్తున్నాయి, ఇప్పుడు వర్షాకాలము చుట్టూ కంప చెట్లు ఏర్పడుతున్నాయి, అసలు ఎట్లా గవర్నమెంట్ ఫండ్ ఇవ్వండి, మేము గ్రామ పంచాయతీకి ఏం చేయాలని చెప్పేసి గ్రామ పంచాయతీ సెక్రటరీ అడుగుతున్నారు. అరే ఇంత బుద్ధి ఉందా? కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులు ఇస్తుందో, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నిధులు ఇస్తుందో, గ్రామ పంచాయతీకి నిధులు ఖర్చు పెట్టడానికి గ్రామ పంచాయతీకి ఇస్తుంటే గ్రామ పంచాయతీ పైసలు గ్రామ పంచాయతీ పెట్టి వీళ్ళకి నొప్పి ఏమవుతుంది? ఇద్దరు దొంగలే. టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు అంతే చేసినారు. టీఆర్ఎస్ కనీసము మోడీ గారు తెలంగాణకు వస్తే రిసీవ్ చేసుకొని మూర్ఖత్వం కేసీఆర్ గారిది. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి కూడా అయితే నరేంద్ర మోడీ గారు ఎవరైతే గ్రామ పంచాయతీకి నిధులు ఏదైతే ఇస్తున్నారో అది గ్రామ పంచాయతీ ఖర్చు పెట్టడానికి వీళ్ళకి అసలు 6 గ్యారెంటీలు గ్రామ పంచాయతీలో పోటీ చేయాలంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్రామ పంచాయతీలో పోటీ చేయాలంటే 6 గ్యారెంటీలు పూర్తి చేసిన తర్వాతనే గ్రామ పంచాయతీలో పోటీ చేయాలి. గ్రామ పంచాయతీలో పోటీ చేస్తే ప్రతి ఒక్కరు మీరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు అడగండి, 6 గ్యారెంటీలు ఎప్పుడు ఇస్తారు? నా ఇంటి ఆడబిడ్డకి 2000 ఎప్పుడు ఇస్తారు? గ్యాస్ ఎప్పుడు ఫ్రీగా ఇస్తారు? బస్ ఫ్రీ అని పెట్టారు. బస్ ఫ్రీ ఎందుకన్నా? ఎవరు లేక ఉంటున్నాడు? బస్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ అన్నాడు. 500 రూపాయలు కట్టలేక ఉంటున్నారు ఎవరన్నా? బస్ ఫ్రీ వల్ల లోకల్లో ఏదైతే మార్కెట్ ఉందో, ఇక్కడ బట్టల షాప్ కానీ గోల్డ్ షాప్ కానీ మార్కెట్ ఉందో, బస్ ఫ్రీ ఉండడం వల్ల హైదరాబాద్ పోయి బట్టలు కొనుక్కుంటున్నారు. కానీ లోకల్ ఉన్న మార్కెట్ కూడా ఓడిపోతుంది బస్ ఫ్రీ వల్ల. కొండమల్లేపల్లి మండల పరిధిలో ఏ గ్రామ పంచాయతీ పోయినా ఇంతవరకు ఒక పథకం, వాటర్ సమస్య ఉంది, మోరీల సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య మెయిన్ ఊర్లలో. ప్రతి స్టేజ్ కాడ ఐమాక్స్ లైట్లు వేయాలని 10 సార్లు మేము గ్రామ పంచాయతీ సెక్రటరీలకు చెప్పినాం, ఎంపీడీఓ గారికి లెటర్ ఇచ్చినాం, తర్వాత ఎంఆర్ఓ కూడా లెటర్ ఇచ్చినాం. ఇంతవరకు ఆ వీధి లైట్లు లేవు. ఊళ్ళో ఉన్న లైట్లు వెలగట్లేవు. దసరా పండుగ ఒక ఊళ్ళో గ్రామ పంచాయతీ ఒక్క లైట్ లేదు. ప్రతి దసరా పండుగ హిందువులు జరుపుకునే దసరా పండుగ ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దానికి ఒక్క లైట్ లేదు. అంతా చీకట్లో ఉంది. మొత్తం అమాస చీకటి లెక్క ప్రతి విలేజ్ మల్లేపల్లి మండలంలో గ్రామ పంచాయతీలు కానీ ఏ గ్రామ పంచాయతీ కానీ అదే పరిస్థితి ఉంది. ఈరోజు కరెంట్ లేదని ఏ గారికి అడిగితే ఆయన ఫోన్లో రెస్పాన్స్ ఉండడు. మన లైన్ మెన్ అడిగితే వస్తుంది, రాదు. ఇంకొకటి మెయిన్ ఎంఆర్ఓ గారు 10 సార్లు చెప్పినాం, గ్రామ పంచాయతీలలో అసైన్ ల్యాండ్ పట్టాలు చేసుకుంటున్నారు, అదొక్కటి మీరు దయచేసి దాని మీద దృష్టి పెట్టండి అని 10 సార్లు చెప్పినా కూడా ఇంతవరకు ఆయన పట్టించుకున్న పాపాన పోలే. మండల కేంద్రంలో సరైన ఆసుపత్రి వసతి లేకపోవడం అతిపెద్ద సమస్య. ఉన్న చిన్న ఆసుపత్రి మండల ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చలేకపోతుంది. ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసి అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణలోనే అతిపెద్ద సంతల్లో ఒకటిగా పేరుగాంచిన కొండమల్లేపల్లి సంత కనీస సౌకర్యాలు లేని దుస్థితిలో ఉంది. సంతకు వచ్చే వేలాది మంది ప్రజలకు కనీసం మరుగుదొడ్లు లేవు. పశువులకు, ఆవులకు తాగే నీటి వసతి లేదు. ఈ సంత ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్న మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. అన్న మీరు చెప్పండి అన్న, ముఖ్యంగా మండలంలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఏదైతే ఈ మండలానికి సంబంధించినటువంటి నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే విద్యకు సంబంధించి గ్రామాల నుంచి వచ్చేటటువంటి లింక్ రోడ్లు సరిగా లేవని చెప్పేసి, ఏదైతే మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే ఈ ఐమాక్స్ లైట్లు ఉన్నాయో ఈ లైట్లు కూడా వెళ్ళక అనేక మంది కూడా ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి అనేక మంది నాయకులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులలో ఏంటి ఇవన్నీ? ఇంతకు ఆరోపించిన నాయకులు ఎవరో క్లారిటీ చెప్పండి. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు కామన్గా అంటారు, అదంతా రొటీన్ డైలాగులు. మన ఎమ్మెల్యే గారు ఒక నెల 2 నెలల కింద ఉదయం పూట సర్వే చేసి తిరిగినప్పుడు ఈ ఐమాక్స్ లైట్ రావట్లేదు అని కూడా చెప్పారు. అది స్టేట్ మనది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన టెండర్ కాబట్టి వాళ్ళు వచ్చారు, వాళ్ళతో ఆల్రెడీ 2 సార్లు చెప్పారు, లైట్లు వేస్తున్నారు, వాళ్ళు క్లారిటీ అయిపోయింది. ఈ లింక్ రోడ్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక 10 సంవత్సరాలు అవతల రోడ్లు ఇవన్నీ. టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏ ఒక్క రోడ్డు ఇంచు కూడా వెళ్ళాడు. నాకు ఎదురు రమ్మని ఎవరితో మాట్లాడి నో ప్రొటెక్ట్ అనేది ఇంచు రోడ్డు అర కిలోమీటర్ రోడ్డు ఎక్కడ వెళ్ళేవాళ్ళు. కాంగ్రెస్ గవర్నమెంట్ 10-20 సంవత్సరాల కింద వేసిన గవర్నమెంట్ రోడ్లు అదే రోడ్లు కురిగిపోయి ఖరాబ్ అయి ఉంటే కొన్ని దిక్కులు ఉండొచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని దిక్కులు బాలనాయక్ వచ్చిన తర్వాత కొన్ని దిక్కులు వేసిండు, కొన్ని దిక్కులు రాకపోవడం ఉండటి. అది ఫండ్ విషయంలో మీ అందరికీ తెలుసు. స్టేట్లో అందరికీ ఫండ్ ఎట్టడం సంగతి అందరికీ తెలుసు. కాబట్టి ఆల్రెడీ ఏ విధంగా ప్రణాళిక ప్రకారం చేయాలనే ప్రకారం ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నాడు. అట్లా ఎటువంటి ఇబ్బందులు లేవు.
స్కూల్ అంటావా గతం వల్ల కంటే స్కూల్ పర్వాలేదు మెరుగే ఉంది. ఇప్పుడు స్కూళ్ళలో ఇబ్బంది అనేది ఏం లేదు. వాళ్ళు ఉన్నప్పుడే స్కూల్ డ్రెస్ పట్టించారు. దాని స్కూళ్ళని పునరుద్ధరించి ఏ విధంగా డెవలప్ చేయాలి, అసలు ప్రణాళిక తయారైందనేది కాంగ్రెస్ గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం చేస్తుంది. చేయట్లేదు అని అంటలేను. వాళ్ళు ఇచ్చినప్పుడు సన్నబియ్యం పెట్టలే, దొడ్డు బియ్యం పెట్టారు, వికారం చేసారు. చేసారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సన్నబియ్యం ఇచ్చేసింది, క్వాలిటీ పెంచింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఫుడ్ తయారు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఇంప్రెషన్ కొంత పెంచి ఏ విధంగా ఇవ్వాలని సిస్టంతో ఉన్నది. కానీ జరిగేది ఏంటంటే గతం వల్ల ఉన్న ఒక వాళ్ళే నడవటం వల్ల మమ్మల్ని ఏ విధంగా బదనాం చేయాలనే దాని సిస్టమ్ తోటి వాళ్ళు మమ్మల్ని కావాలనుకొని బ్లేమ్ చేస్తుంది. వాళ్ళు ఉన్న సిస్టమ్ బ్లేమ్ చేస్తుంది. కానీ అతి త్వరలో కొద్ది టెండర్లలో చేర్పులు చేసిన తర్వాత సమర్థమైన పెట్టి ఆ టెండర్ను క్లారిఫై చేసేసి ఎవరికి పార్టీ సంబంధం లేకుండా వంటలు వండించామని క్లియర్గా పెట్టేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పేరు వచ్చడానికి అవకాశం 100% ఉన్నాయి. అంటే కొత్తగా ఏర్పడిన మండలం కాబట్టి ఇక్కడ ఏదైతే హాస్పిటల్స్లో వైద్యానికి వచ్చేటటువంటి వాళ్ళకు కూడా సరిగా వైద్య సేవలు అందట్లేదు. ఈ హాస్పిటల్ను కూడా 100 పడక హాస్పిటల్గా అంటే ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో దీని మీద ఏమైనా దృష్టి సారించారు? దుచ్చితంచిన మాట వాస్తవమే. గతం వల్ల దేవరకొండలో ఉన్న ఒక హాస్పిటల్ 50 పడకల హాస్పిటల్ని బాలునాయక్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత 2009-14 టైంలో అది దాన్ని 100 పడకల హాస్పిటల్ చేసిండు. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొన్ని వచ్చి 200 పడకల హాస్పిటల్ చేయడానికి అవకాశం ఆల్రెడీ జీవో వచ్చింది. అది దాని ప్రాసెస్లో అది ఉంది. రెండో విషయం ఏంటంటే మల్లెపల్లి హాస్పిటల్ చిన్న హాస్పిటల్ ఒక 20 సంవత్సరాల కింద అయిన తర్వాత మా ఎంపీపీ గారి యొక్క చొరవతోటో సొంత నిధులతోటో మంచిగా చెడ్డకో ఆ హాస్పిటల్ని డెవలప్ చేసిండు. నియోజకవర్గం వల్ల ఏడ లేకుండా స్పందిస్తున్నారు. హాస్పిటల్ ఎటువంటి ఇబ్బంది లేదు. సరే 100 హాస్పిటల్ కావాలి, ఎందుకంటే జనాల బడుగు బడిన వర్గాలలో ఈ ఏరియాలో ఎక్కువ ఉన్నారు కాబట్టి 100 హాస్పిటల్ కావాలి. అది కూడా ఎమ్మెల్యేగా దృష్టిలో ఉంది. అది ఎటువంటి ఇబ్బంది లేదు. మేము వచ్చి నిండా మా ప్రభుత్వం ఒక 20 మాసాలైంది. అంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. వారు ఆయామలు చేసిందే కదా. ఏది ఈ మంచినీటి సౌకర్యం ఏర్పరిచింది. ఇప్పుడు నాగార్జున ప్రణాళిక ఎవరిది? కాంగ్రెస్. త్రాగునీరు ప్రణాళిక ఎవరిది తీసుకొచ్చిండు? కేసీఆర్ గారు తీసుకొచ్చేసి వచ్చిన తదుపరి మా ప్రభుత్వం వచ్చేటప్పటికీ మీరంతా ఎక్కడిదక్కడ లూటీ చేసి మొత్తము స్వాహా చేసి ఎవరు దోచింది వాళ్ళు మింగేసి ఎక్కడి కాంట్రాక్ట్ అక్కడ మింగేసి దొబ్బి తినరు. అక్కడ ఏం బడ్జెట్ లేదు. లోటు బడ్జెట్ కూడా ప్రభుత్వం లాక్కొస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవాలి. వింటున్నా? నాగార్జున సాగర్ ఉన్న నీటికి కొరత ఎక్కడ ఏర్పడలే. అది ఎవరు అంటున్నారు? కావాలని అంటున్నారు తప్ప, బురదలు చల్లుతున్నారు తప్ప ఎక్కడ నీటి కొరత లేదు. ప్రభుత్వం చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు రేషన్ బియ్యం కానీ సన్న బియ్యం చేసారు. దాని తర్వాత మీకేముంది? మహిళలకు ఉచిత బస్సు చేసారు. నీకు ఇంత ఇబ్బందులు ఉంటే కూడా యూరియా సప్లై అనేది రైతులు మొత్తుకుంటే కూడా యూరియా సప్లై జరుగుతుంది. మీకు ఒకే దఫాలా 2 లక్షల రూపాయలు మాఫీ కార్యక్రమం జరిగింది. అంతకుముందు 1 లక్ష రూపాయలు మాఫీ కార్యక్రమం 4-5 సంవత్సరాల పీరియడ్లో చేయలేకపోయాడు. ఒకటి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ పోయి రైతులు. ఆ విధంగా కాకుండా ఒకేసారి 2 లక్షల రూపాయలు మాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అక్కడ ఏ స్టేట్లో జరగలేదు. అదొక తెలంగాణ రాష్ట్రం జరిగింది. అది కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడేటప్పుడు కూడా ఆలోచించి మాట్లాడని చెప్తున్నది. అంటే ముఖ్యంగా గ్రామాలలో పారిశుద్ధ్య లోపం వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దీని మీద కూడా దృష్టి సారించాలని చెప్పేసి ఇప్పటికే సర్పంచ్ వ్యవస్థ లేక అధికారుల వ్యవస్థ ఉండడం వల్ల కొంత ఇబ్బంది పడుతున్నారని దీని మీద కూడా స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించాలని చెప్పేసి అంటున్నారు కదా. ఏంటి అసలు ఈ సమస్య? అన్న ఇప్పుడు కూడా మా ప్రభుత్వం కూడా మా ఎమ్మెల్యే గారు చాలా చొరవతోటి చాలా శుభ్రత ఉంది. క్లీన్ అండ్ క్లీన్ చాలా బాగుంది. మీకు ఎక్కడ కూడా పారిశుద్ధ్యం లోపం లేదు. మీకు ఎక్కడో జబ్బులు ప్రబలించలేదు. ఇవన్నీ అంటువ్యాధులు ఎక్కడ రాలేదు. అవన్నీ లేనిపోని కల్పితం తప్ప ఏం లేదు అక్కడ. వింటున్నా? ప్రభుత్వం చాలా చక్కగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. సెక్రటరీ ఇప్పుడు ఏది ఈఓ గారి ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. వీధులు దీపాలంటే పరిధి కాదు, అది సెంట్రల్ విషయం. అది కనుక దానికి సంబంధం లేదు. కాబట్టి మీరు కూడా అది ఆలోచించాల్సిన విషయం. అది అంతే, ఎక్కడ ఏం లేదు. అన్న మీరు చెప్పండి అన్న, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అంటే ప్రజలు కోరుకునేది ఏంటి? మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ముఖ్యంగా ఒకటి నేను చెప్పేది, ప్రత్యేకంగా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా ప్రణాళిక కొంత ఎమ్మెల్యే గారు డైలీ మొన్న మీరు చూసిర్రు బైవాక్ ఉదయము ప్రోగ్రాం పెట్టిండు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా దానికి ప్రణాళిక, ఎవరికి ఏ ఆఫీసర్కు ఏం కావాలనో అది చూస్తుండు. ఇంకొకటి నేను చూసిన
10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఎక్కడైనా ఏ గ్రామంలో ఎవరికైనా ఇండ్లు ఇచ్చిన దాఖలాలు ఉందా? అది లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుండు. ప్రతి గ్రామానికి 10 నుంచి 20 ఆ ప్రకారంగా విడతల వారీగా కేటాయిస్తుర్రు. అదేవిధంగా రేషన్ కార్డు 10 సంవత్సరాల ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. ఇప్పుడు చూడండి మీరు, మొన్ననే రేషన్ కార్డు ఇస్తూ వెంటనే సన్న బియ్యం ప్రోగ్రాం కార్యక్రమం చేసిండు. అదేవిధంగా గ్రామాలలో పారిశుద్ధ్యం అంటే ప్రత్యేకంగా అన్ని గ్రామాలలో మంచిగానే ఉంది. 10 సంవత్సరాల క్రితం ఏదైతే కాంగ్రెస్ పాలనలో పనిచేసిర్రో రోడ్లు అవే ఉన్నాయి తప్ప మిగతా వాటికి మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్కడక్కడ కొన్ని ప్యాచులు చేసిర్రు. ఒక్కసారి మాత్రం ఏది పుష్కరాల టైంలో అదే ఒక కేసీఆర్ రోడ్లు వేసిన గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్లో రోడ్లు వేసిరు తప్ప మిగతా ఎక్కడ 10 సంవత్సరాల్లో ఏది చేయలేదు. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, అన్ని పనులు చేస్తుంది ప్రజలకు. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ చూసిరు కదా ఏ విధంగా ఉంది. కరెంట్ సమస్యలు చూస్తే కరెంట్ అసలు ఉండనే ఉండదు బై కాంగ్రెస్ పాలన వస్తాయని అన్నారు. ఫ్రీ కరెంట్ ఇస్తుండు. ఎంతమందికి వినియోగం ఆల్రెడీ పేదోళ్ళకైతే చాలా అవసరం పడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పాలనకు ఎవరు కాంగ్రెస్ పార్టీ విమర్శించేంత ఎవరికి లేదు. ఎమ్మెల్యే సాబ్ ప్రత్యేకంగా మండలానికి కానీ గ్రామాలకు చొరవ తీసుకుంటుండు. ఇది ముఖ్యంగా ఏ టీఆర్ఎస్ పార్టీ వస్తే మాత్రం మేము మాట్లాడతాం, వాళ్ళకు అవకాశం మాత్రం లేదు. మల్లెపల్లికి వచ్చేసరికి ఆల్ ఎంపీటీసీలు గెలుస్తాం, సర్పంచులు గెలుస్తాం, జడ్పీటీసీ గెలుస్తాం, 100% గెలుస్తాం. ఇది పరిస్థితి. ఏదైతే గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను కూడా ఎప్పటికప్పుడు కూడా పరిష్కరిస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడినటువంటి కొండపల్లిపల్లి మండల కేంద్రంలోకి సంబంధించినటువంటి హాస్పిటల్ కూడా 100 పడకల హాస్పిటల్గా ఇక్కడ చేయాలని చెప్పేసి ప్రజలైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గ్రామాల్లోకి వెళ్ళేటటువంటి లింక్ రోడ్లను కూడా పునరుద్ధరించాలని చెప్పేసి, ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు ఉండడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయని చెప్పేసి దీని మీద కూడా దృష్టి సారించాలని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే సెంట్రల్ లైటింగ్ ఉందో ఈ లైట్లు వెలగకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి అమాయక ప్రజలు చనిపోతున్నారని చెప్పేసి అధికారులు దీని మీద కూడా దృష్టి సారించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ పక్కనే ఉంటుంది కాబట్టి ఇక్కడ తాగునీటి సమస్య కూడా ఉంది. దీని మీద కూడా దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎండాకాలం వస్తే ఇబ్బందులు కలగకుండా అధికారులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కూడా దీని మీద దృష్టి సారించాలని చెప్పేసి డిమాండ్ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కొండమల్లేపల్లిలో ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేష్, HM TV, కొండమల్లేపల్లి నుండి.